Yeah, I shared the screen. Can you see it? Yes, please send me message. Can you hear me? Can you watch the screen? I did not get any response. Okay. So you can hear me, you can see me, right? Let us start our class. Our topic today is transformation of simple compound complex. Ante changing. We have to change simple into compound, compound complex, vice versa. అది రోజు నేర్చుకోబోతున్నాం. నిన్న మనం క్లాజెస్ అండ్ ఫ్రేజెస్ నేర్చుకున్నాం ఆల్రెడీ, మీకు తెలిసిందే. అది నేర్చుకుంటేనే ఇది మనకు వస్తుంది. We will be able to do this topic. First of all, what is a simple sentence? Simple sentence will have only one clause, single clause. If there is only one clause, cause ante enti? Subject plus predicate. One subject, one verb is said to be a clause. నేను చెప్పుకున్నాం మనం. So a simple sentence contains a single clause, only one clause. The cow gives us milk. The cow అనేది subject, gives us milk అనేది predicate. ఇక్కడ మనం చూస్తే the cow subject, gives అనేది verb. Honest man is trusted. Honest man subject, is trusted అనేది verb. సో ఇది సింపుల్ సెంటెన్స్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ కాంపౌండ్ సెంటెన్స్? A sentence that has two or more subjects and two or more predicates is called a compound sentence. మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే a compound sentence must have two main clauses. It would be joined by coordinating conjunctions. So compound sentence లో టూ క్లాజెస్ ఉండాలి, రెండు కూడా మెయిన్ క్లాజెస్ అయి ఉండాలి. జనరల్ గా చెప్పు రెండే ఉండాలని రూల్ లేదు. కాంపౌండ్ సెంటెన్స్ రెండు మెయిన్ క్లాజెస్ ఉండి తర్వాత 10-15 కాంప్లెక్స్ ఐ మీన్ డిఫరెంట్ క్లాజెస్ ఉన్నా కూడా మనకి సంబంధం లేదు. బట్ అట్లీస్ట్ టూ మెయిన్ క్లాజెస్ ఉండాలి. మనకి ఎగ్జామ్లో అంత ప్రొలాంగ్డ్ సెంటెన్స్ ఇవ్వడం, మనకి రెండు క్లాజెస్ మాత్రమే ఇస్తాడు. కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుందాం. సో కాంపౌండ్ సెంటెన్స్లో టూ క్లాజెస్ ఉండాలి, రెండు కూడా మెయిన్ క్లాజెస్ అయి ఉండాలి. ఆల్రెడీ చెప్పాను వాట్ ఈజ్ ఎ మెయిన్ క్లాజ్. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ది అదర్ క్లాజ్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్, కాంప్లెక్స్ సెంటెన్స్. వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే నథింగ్ బట్ డిపెండెంట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ నే ప్రిన్సిపల్ క్లాజ్ అని కూడా అంటారండి. సో మెయిన్ క్లాజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రిన్సిపల్ క్లాజ్. సబార్డినేట్ అలాగే ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటారు. సబార్డినేట్ క్లాజ్ ని డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. ఇది మీరు ఈ టెర్మినాలజీ తెలుసుకోవాలి. గాట్ ఇట్? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. చిల్డ్రన్ వెంట్ టు ద పార్క్ అండ్ ప్లేడ్ దేర్. ఇక సబ్జెక్ట్ చిల్డ్రన్, కామన్ సబ్జెక్ట్. వెంట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. చిల్డ్రన్ ప్లేడ్ దేర్. దీన్ని అంటుతో మనం జాయిన్ చేసాం. యాక్చువల్గా కంజంక్షన్స్ మీద మనం ఒక క్లాస్ చెప్పుకోవాలి, కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి అలాగే వెళ్దాం. పూర్తి స్థాయిలో నేర్చుకోవాలంటే మనం టీచింగ్ అయితే అది నేర్చుకోవాలి మనం ఇక్కడ మార్క్ కోసం. సో ఇక్కడ చిల్డ్రన్ వెంట్, చిల్డ్రన్ ప్లేడ్ దేర్. చిల్డ్రన్ వెంట్ టు ద పార్క్, ఫుల్ స్టాప్ పెట్టగలం ఈ క్లాజ్ కి. అట్ ది సేమ్ టైం చిల్డ్రన్ ప్లేడ్ దేర్, అక్కడ ఆడుకున్నారు, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టచ్చు మనం. సో రెండు కూడా మెయిన్ క్లాజెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. వీ హ్యావ్ టూ మెయిన్ క్లాజెస్. సో ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. మరి కాంప్లెక్స్ సెంటెన్స్ మనం చెప్పుకున్నాం, అట్లీస్ట్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్. అంటే వన్ ఇండిపెండెంట్ క్లాజ్, వన్ డిపెండెంట్ క్లాజ్. ఇలా చూసుకుంటే మనం ఈ సెంటెన్స్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెన్ ఐ సా హిమ్, నేను
అతడిని చూసినప్పుడు చూసినప్పుడు ఫుల్ స్టాప్ పెట్టగలమా? పెట్టలేం. నేను అతను చూశాను అంటే ఫుల్ స్టాప్ పెట్టగలం. కానీ వెన్ ఐ సా హిమ్, నేను అతన్ని చూసినప్పుడు వాట్ హ్యాపెండ్, వాట్ నెక్స్ట్? సో దిస్ క్లాజ్ ఈజ్ నాట్ కంప్లీట్. ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. సో ఇది ఏం క్లాజ్? ఇది డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్. హీ వాజ్ గోయింగ్, అతను వెళ్తూ ఉండెను. ఫుల్ స్టాప్ పెట్టగలం. హీ వాజ్ గోయింగ్, అతను వెళ్తూ ఉండెను. మనం ఫుల్ స్టాప్ ఇక్కడ ఖచ్చితంగా పెట్టగలం. కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? వన్ మెయిన్ క్లాజ్, వన్ సబార్డినేట్ క్లాజ్. సో సమ్ పీపుల్ హ్యావ్ జస్ట్ జాయిన్డ్. ఫర్ దే పర్పస్ ఐ రిపీట్, సింపుల్ సెంటెన్స్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ క్లాజ్. సింపుల్ సెంటెన్స్ లో ఒకే ఒక క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ లో రెండు మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ఫర్ దోస్ హూ జస్ట్ జాయిన్డ్, హూ హ్యావ్ జస్ట్ జాయిన్డ్. మనం ఈరోజు 8 మోడల్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సింపుల్ని కాంపౌండ్లోకి ఎలా మార్చగలము అంటే, a simple sentence can be converted into a compound one by enlarging a word or phrase into a coordinate clause. కోఆర్డినేట్ అంటే రెండు సమంగా ఉండాలన్నమాట. కంజంక్షన్స్ మనకు అక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. మనం సింపుల్ని కాంపౌండ్లోకి మార్చాలన్నా, కాంప్లెక్స్లోకి మార్చాలన్నా ఒక క్లాజ్ని తయారు చేయాలి. ఎందుకంటే సింపుల్లో ఓన్లీ వన్ క్లాజ్ ఉంటుంది. మనం కాంపౌండ్లోకి మార్చాలన్నా, కాంప్లెక్స్లోకి మార్చాలన్నా 2 క్లాజెస్గా మార్చాలన్నమాట. ఎలా మార్చొచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, ద టీచర్ పనిష్డ్ ద బాయ్ ఫర్ హిస్ డిసోబీడియన్స్. ఇక్కడ ఒకే ఒక క్లాజ్ ఉంది. ద టీచర్ అనే సబ్జెక్ట్, పనిష్డ్ అనేటువంటి ఒక వర్బ్. ఇదేంటిది? ఫర్ హిస్ డిసోబీడియన్స్, ద బాయ్ ఫర్ హిస్ డిసోబీడియన్స్. కరెక్ట్గా చెప్పాలంటే ఫర్ హిస్ డిసోబీడియన్స్ అనేది ఫ్రేజ్ అన్నమాట. దీనికి వీ హ్యావ్ టు మేక్ ఎ క్లాజ్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్రేజ్. క్లాజ్ని ఫ్రేజ్గా మార్చాలంటే, ఫ్రేజ్ని క్లాజ్గా మార్చాలంటే వీ మస్ట్ క్రియేట్ ఎ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్రేజ్. హిజ్ ఉంది, హిజ్కి సబ్జెక్ట్ ఎలా మార్చొచ్చు మనం? అందుకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం పట్టు ఉండాలి. ఇక్కడ హీగా మారిపోతుంది. తర్వాత ఫస్ట్ చేయాల్సింది, మనం ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా ఐడెంటిఫై చేయాలి. ఇది సింపుల్ సెంటెన్స్ మనకు తెలుసు. తర్వాత అది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా చూడాలి. అది చూసిన తర్వాతే ఆన్సర్ను కూడా క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంటుందో ఆ టెన్స్లోకి మార్చాలి. పనిష్డ్ పాస్ట్ టెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, రైట్? సో పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఈ ఫ్రేజ్ని క్లాజ్గా మార్చాలంటే ద బాయ్ వాజ్ డిసోబీడియంట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం నేర్చుకోవాలి. ఇక్కడ నౌన్ని మనం యాడ్జెక్టివ్గా మార్చుకున్నాం, కొన్నిసార్లు యాడ్వర్బ్గా మార్చుకోవాల్సి వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ సెంటెన్స్. ఒక్కొక్కసారి ఒకే దానికి 2-3 వర్డ్స్లో కూడా మనం దాన్ని మార్చుకోవచ్చు. ద బాయ్ వాజ్ డిసోబీడియన్స్, ఆ అబ్బాయి డిసోబీడియంట్గా ఉన్నాడు. అండ్ సో, అందువలన ఇది కోఆర్డినేటింగ్ కన్జంక్షన్, రెండు ఈక్వల్ క్లాజెస్ని కలుపుతుంది అనమాట. ద టీచర్ పనిష్డ్. ఇక్కడ చూడండి, ద టీచర్ పనిష్డ్ హిమ్. టీచరు అతన్ని శిక్షించాడు. ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ద బాయ్ వాజ్ డిసోబీడియంట్, అతను ఆకతాయిగా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్. ఇది చూడండి, టు అవాయిడ్ పనిష్మెంట్ హీ ర్యాన్ అవే. ఇక్కడ ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? ఓన్లీ వన్ క్లాజ్. ఏంటది? హీ సబ్జెక్ట్, ర్యాన్ వర్బ్. ఇదే. మరి ఇదేంటిది? టు అవాయిడ్ పనిష్మెంట్ అని. అవాయిడ్ అని కనిపించగానే వర్బ్ ఉంది కదా అనుకోకండి. ఎప్పుడు వర్బ్ అవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం క్లాజ్గా పరిగణించాలి. ఇక్కడ లేదు కదా. ఇది ప్రపోజిషనల్ ఫ్రేజ్. నేను చెప్పుకున్నాం, వెర్బల్ ఫ్రేజెస్ కానీ, ప్రపోజిషనల్ ఫ్రేజెస్ కానీ, అపోజిటివ్ ఫ్రేజెస్ కానీ, నౌన్ ఫ్రేజెస్ కానీ, యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ కానీ మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చర్చించలేము దాన్ని. ఇప్పుడు టు అవాయిడ్ పనిష్మెంట్ అనే దాన్ని మనం క్లాజ్గా మార్చాలి. క్లాజ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండాలి. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ తెలుస్తుంది మనకి. శిక్షను తప్పించుకోవటానికి అతను పారిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? అతను శిక్ష తప్పించుకోవాలనుకున్నాడు. ర్యాన్ అనేది పాస్ట్ టెన్స్ కదా, కాబట్టి క్లాజ్ కూడా పాస్ట్లోకి మార్చాలి. హీ వాంటెడ్ టు అవాయిడ్ ది పనిష్మెంట్, శిక్షను తప్పించుకోవాలనుకున్నాడు. అండ్ సో, అందువలన
హీ ర్యాన్ అవే అతను పారిపోయాడు. ప్రిన్సిపల్ క్లాజ్, మెయిన్ క్లాజ్. హీ వాంటెడ్ టు అవాయిడ్ పనిష్మెంట్, తప్పించుకోవాలనుకున్నాడు. రెండు కూడా మెయిన్ క్లాజెసే. ద బాయ్ వాజ్ డిజోబీడియన్స్, అది రాంగ్. వాజ్ డిజోబీడియన్స్ అనేది రాంగ్. ద బాయ్ వాజ్ డిజోబీడియంట్ అని అనాలి. నెక్స్ట్, మరి సింపుల్ నుంచి కాంప్లెక్స్ లోకి ఎలా మార్చుతాం? కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి, మీకు తెలుసు. ఎక్స్పెండ్ ఓ ఇది సేమ్. ఒక సబార్డినేట్ క్లాజ్ లోకి మార్చాలి మన ఫ్రేజ్ ని. సబార్డినేట్ అంటే నథింగ్ బట్ డిపెండెంట్ క్లాజ్. విత్ యువర్ పర్మిషన్, మీ అనుమతితో, ఐ విల్ గో, నేను వెళ్తాను. ఇది క్లాజ్, మెయిన్ క్లాజ్. ఇది ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్ దాదాపుగా అలాగే ఉండిపోతుందండి. మన ఆన్సర్ మార్చేటప్పుడు క్వశ్చన్లో మెయిన్ క్లాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే ఉంచాలి మనం. 99%, 100% కాదు. మరి మిగిలిన ఫ్రేజ్, ఈ ఫ్రేజ్ని మనం క్లాజ్గా మార్చుకోవాలి. ఐ విల్ గో ఫ్యూచర్లో ఉంది కాబట్టి మనం దీన్ని ప్రజెంట్లోకి ఫ్యూచర్లోకి మార్చుకోవచ్చు కాంటెక్స్ట్ని బట్టి. మీరు అనుమతిస్తే వెళ్తాను. ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ విల్ గో. మీరు అనుమతిస్తే కనుక నేను వెళ్తాను. ఇది చూద్దాం. ఆన్ బీయింగ్ పనిష్డ్. ఇక్కడ పనిష్డ్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని వర్బ్ అనుకోకండి, బీయింగ్ ఉంది కదా అనుకోండి. ఇక్కడ బీయింగ్ బదులు లేదా బీ బదులు ఈజ్ పనిష్డ్, వాజ్ పనిష్డ్ వస్తేనే అది వర్బ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ ఫ్రేజ్. షీ వెప్ట్, ఆవిడ ఏడ్చినది, పాస్ట్ టెన్స్. కాబట్టి ఈ ఫ్రేజ్ మనం మళ్ళీ పాస్ట్ లోకే మార్చాలి. ఎవరు పనిష్ చేయబడ్డారు? ఆవిడ. కాబట్టి షీ వాజ్ పనిష్డ్, ఆవిడ శిక్షించబడినది, అందుకే ఏడ్చినది. దీన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్తో యాడ్ చేయాలి. కాబట్టి వెన్ షీ వాజ్ పనిష్డ్, ఎప్పుడైతే శిక్షించబడినదో, షీ వెప్ట్, అప్పుడు ఏడ్చినది. దీన్ని వెన్ కాకుండా సిన్స్తో కూడా వాడుకోవచ్చు. సిన్స్ షీ వాజ్ పనిష్డ్, శిక్షించబడినది కాబట్టి ఆవిడ ఏడ్చినది, ఇలా కూడా చెప్పుకోవచ్చు. కాంటెక్స్ట్ బట్టి మనం మార్చుకోవచ్చు. ఇంకోటి చూద్దాం. ఎవ్రీవేర్, ఇక్కడ కామా పెట్టుకోవాలి. ఎవ్రీవేర్ ఐ విల్ ఫాలో యూ, ప్రతి చోటకి నేను ఫాలో అవుతాను. ఎలా మార్చుకుంటాం? వేర్ ఎవర్ యూ గో ఐ విల్ ఫాలో యూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ. ఇది సబార్డినేట్ క్లాజ్. ఐ విల్ ఫాలో యూ, నేను నిన్ను ఫాలో అవుతాను, ఫుల్ స్టాప్ పెట్టగలం. వేర్ ఎవర్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, కాబట్టి అది సబార్డినేట్ క్లాజ్. ఇప్పుడు మనం కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్ లోకి ఎలా మార్చచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. హీ సా ది డేంజర్, ప్రమాదాన్ని చూశాడు. బట్ ప్రెస్డ్ ఆన్, కానీ ముందుకే వెళ్ళాడు. చూశాడు, వెళ్ళాడు, రెండు మెయిన్ క్లాజెస్. దీన్ని ఎలా మనం కాంప్లెక్స్ మార్చచ్చు అంటే ఒకదాన్ని మనం సబార్డినేట్లకు మార్చాలి. దో హీ సా ది డేంజర్, డేంజర్ ప్రమాదం కనిపించు, వాడు ప్రమాదాన్ని చూసినప్పటికీ, సబార్డినేట్ క్లాజ్. ఈ ప్రెస్డ్ ఆన్, ముందుకే వెళ్ళాడు, ఇది మెయిన్ క్లాజ్. కాబట్టి మనకు తెలుసు కాంపౌండ్ లో రెండు మెయిన్ క్లాజెస్ ఉంటాయి. కాంప్లెక్స్ లో ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ అనేది మనం చూసుకోవాలి. ఇంకొకటి చూసి మనం మోడల్స్కి వెళ్ళిపోదాం. యు కాల్డ్ మీ, నువ్వు నన్ను పిలిచావు. ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. దీన్ని కోఆర్డినేటివ్ కంజంక్షన్తో మనం కలుపుకున్నాం. నువ్వు పిలిచావు, అందుకు నేను వచ్చాను, రెండు మెయిన్ క్లాజెస్. యాజ్ యూ కాల్డ్ మీ, నువ్వు నన్ను పిలిచావు కాబట్టి, ఫుల్ స్టాప్ పెట్టలేం. సో ది సబార్డినేట్ క్లాజ్. ఐఎమ్ హియర్, ఇక్కడికి వచ్చాను. మనకి తిప్పి కొడితే ఒక 8 or 9 లేదా మహా అంటే 10 మోడల్స్ ఉంటాయండి. ఇవే ఆ మోడల్స్ ఇక్కడ ఇచ్చాను. ఇది మళ్ళీ షేర్ చేస్తాను, ఆల్రెడీ ఇది ఉంది. దీని వరకే నేను కాపీ చేసి కట్ చేసి పేస్ట్ చేసి పెడతాను. ఇవే మోడల్స్. ఈ మోడల్స్ని మీరు నోట్స్ రాసుకొని ఒక్కొక్క మోడల్ కింద 10 to 15 ఎక్సర్సైజ్ చేశారంటే, ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ రాశారంటే మీకు వచ్చేస్తుంది. మీరు వింటమే కాదు, విన్న వెంటనే క్లాస్ విని ఇక్కడ చిన్న నోట్స్ రిఫర్ చేసి అక్కడ ఎగ్జాంపుల్స్, రెండు మాటిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మోస్ట్ అందులో నుంచి తీసుకున్నాం మనం. అవన్నీ కూడా మీకు చేయాలండి. ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ మనం తీసుకున్నాం. ఫస్ట్ వచ్చేటువంటి మోడల్ చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ డెస్పైట్.
ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డెస్పైట్, రెండింటి మీనింగ్ ఒకటే, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. డెస్పైట్ ఎప్పుడైతే వాడతామో మనం అప్పుడు అక్కడ ఆఫ్ వాడకూడదు. సో వీ షుడ్ నాట్ యూజ్ ఆఫ్ ఆఫ్టర్ డెస్పైట్. దో, ఆల్దో, బట్, ఎట్, స్టిల్. మీరు నోట్స్ ఎలా రాసుకోవాలంటే ఇక్కడ సింపుల్ అని పెట్టుకోండి, ఇక్కడ టైప్ చేయడం టైం వేస్ట్ అవుతుంది. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, లేదా సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ రాసుకొని దీని మధ్యలో రాసుకోండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇచ్చా కదా నోట్స్ నేను, సారీ. గివ్ మీ ఏ మూమెంట్. Fine. Yeah. This. Yeah. Here it is. Here it is. Sorry for the delay. ఇక్కడ ఇచ్చిన నోట్స్ ఈ ప్రకారం రాసుకోండి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, దాని కింద ఈ లిస్ట్ రాసుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డెస్పైట్ అంటే దీన్ని కన్సెషన్ అంటాం. మనకి యాడ్వర్బ్స్ రకాలు వస్తాయి, కండిషన్, కన్సెషన్, కాన్సిక్వెన్స్, ప్లేస్, టైం, రీజన్, ఇవన్నీ వస్తాయి. ఇది కన్సెషన్ మోడల్ కిందకి వస్తుంది, మీరు రాసుకోవచ్చు కన్సెషన్ అని. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హిజ్ పావర్టీ, ఇన్స్పైట్ ఆఫ్ మై పావర్టీ, ఇన్స్పైట్ ఆఫ్ దేర్ పావర్టీ అని చెప్పి ఖచ్చితంగా పాజిటివ్ ప్రొనౌన్ 90% వాడాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ, అతని పేదరికం అయినప్పటికీ, హీఈస్ ఆనెస్ట్, చాలా నిజాయితీపరుడు. ఇక్కడ హీఈస్ ఆనెస్ట్ అనేది క్లాజ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీలో సబ్జెక్ట్ లేదు, వర్బ్ లేదు, కాబట్టి ఇది ఫ్రేజ్. ఇప్పుడు ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, ఈ ఫ్రేజ్ ని మనం క్లాజ్ లోకి మార్చాలి, అది ప్రెజెంట్ టెన్స్ లో. హిజ్ కనిపిస్తుంది కదా, దీన్ని సబ్జెక్ట్ తీసుకుంటాం. పావర్టీ, పేదరికం అన్నాం, అప్పుడు వాడు పేదవాడు, అప్పుడు హీఈస్ పోర్, హీఈస్ పోర్, అతను పేదవాడు. బట్, కానీ, హీఈస్ ఆనెస్ట్, హీఈస్ పోర్, అతను పేదవాడు, హీఈస్ ఆనెస్ట్, అతను నిజాయితీపరుడు. రెండు ఫుల్ స్టాప్ పెట్టుకోగలం, మెయిన్ క్లాస్. మనం కోఆర్డినేటివ్ కంజంక్షన్తో దాన్ని జాయిన్ చేస్తాం. ఇది చూద్దాం. ఇన్స్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు దో కానీ, ఆల్దో కానీ, బట్, ఎట్, స్టిల్ కానీ కాంటెక్స్ట్ బట్టి వాడుకుంటాం. దో హీఈస్ పోర్, అతను పేదవాడు అయినప్పటికీ, హీఈస్ ఆనెస్ట్, అతను నిజాయితీ పరుడు. సో ఇన్స్పైట్ ఆఫ్ మీరు ఎలా బట్టి పట్టాలంటే దీన్ని ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్, దో, ఆల్దో, బట్, ఎట్, స్టిల్. యాక్చువల్గా దీని మధ్యలో రాసుకోండి, కాంపౌండ్ ముందుకు రాసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులోనే. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ రిచెస్, అతనికి ఎంతో ధనం ఉన్నప్పటికీ, హీ ఫెల్ట్ అన్హ్యాపీ, ఫెల్ట్ పాస్ట్ టెన్స్, అతను ఎప్పుడు సంతోషంగా లేడు. అప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ రిచెస్, అతను ధనం ఉన్నప్పటికీ అన్నాం, అతను ధనం ఉన్నది, హీ వాజ్ రిచ్, అతను డబ్బు ఉన్నవాడే, బట్ హీ ఫెల్ట్ అన్హ్యాపీ. ఇలా కూడా రాసుకోవచ్చు. హీ హ్యాడ్ రిచెస్ అని కూడా రాసుకోవచ్చు. రిచ్నెస్ అనకూడదండి, రిచ్నెస్ వేరు. డబ్బు ఉంటానే రిచెస్ అన్నాడు. రిచ్నెస్ అంటే ఏంటి, గ్రాండ్ గా ఉంటాం. ద ఫిలిం హ్యాస్ గ్రేట్ రిచ్నెస్ అంటాం, అది వేరు. రిచెస్ అంటే డబ్బులు, సంపదలు, అది గుర్తుపెట్టుకోండి. హీ వాజ్ రిచ్ లేదా హీ హ్యాడ్ రిచెస్, బట్ హీ ఫెల్ట్ అన్హ్యాపీ. దో ఈజ్ అన్నారండి, రాంగ్. ఇది దో హీ వాజ్ రిచ్, అతను ధనికుడు అయినప్పటికీ, హీ ఫెల్ట్ అన్హ్యాపీ. మనం ఎప్పుడు కామా వాడకూడదు. ఎప్పుడైతే సబార్డినేట్ క్లాస్తో మనం మొదలు పెడతామో, దో, వెన్, వైల్, వేరెవర్ దాంతో మొదలు పెడతామో, అప్పుడు ఆ క్లాస్ అయిన తర్వాత 80% మనం కామా వాడకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మోడల్ ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్, బట్, ఆర్, ఎట్, ఆర్, స్టిల్, దో, ఆల్దో. డెస్పైట్ మీద ఒకటి చూద్దాం. డెస్పైట్ వర్కింగ్ హార్డ్, ఇది రాంగ్. డెస్పైట్ హిజ్ వర్కింగ్ హార్డ్, ఖచ్చితంగా పొసెసివ్ ప్రొనౌన్ వాడాలండి. ఇది ఎప్పుడో 2007లో తయారు చేశాను నేను, కాబట్టి మిస్టేక్స్ ఉంటాయి. సో
డెస్పైట్ హీస్ వర్కింగ్ హార్డ్, ఎంతో కష్టపడ్డప్పటికీ హీ ఫెయిల్డ్, అతను విఫలమయ్యాడు. ఫెయిల్డ్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు డెస్పైట్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అన్న ఫ్రేజ్ మనం క్లాజ్గా మార్చాలి. ఇక మన సబ్జెక్ట్ కనిపిస్తోంది, వర్బ్ కనిపిస్తోంది, వర్బ్ దీన్ని వర్బ్ ఫామ్లోకి మార్చుకోవాలి. హీ వర్క్డ్ హార్డ్, కష్టపడ్డాడు. యట్, అయినను, విఫలమయ్యాడు. కష్టపడ్డాడు ఫుల్ స్టాప్, విఫలమయ్యాడు ఫుల్ స్టాప్, రెండు మెయిన్ క్లాజెస్. దో హీ వర్క్డ్ హార్డ్, ఎంతో కష్టపడ్డప్పటికీ హీ ఫెయిల్, అతను ఫెయిల్ అయ్యాడు. సో దిస్ ఈస్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ మోడల్కి వెళ్తున్నాం మనం. నాట్ విత్ స్టాండింగ్, దో, ఆల్దో, బట్ యట్. బట్ యట్ అనేది కాంపౌండ్ రాసుకోండి. నాట్ విత్ స్టాండింగ్ అన్నా కూడా అయినప్పటికీ అని అర్థం. సో ఇన్స్పైట్ ఆఫ్, దో, బట్ లోనే మనం దీన్ని చేర్చుకోవాలి. నాట్ విత్ స్టాండింగ్ ఈజ్ హార్డ్ వర్క్, అతను ఎంతో కష్టపడ్డప్పటికీ. he did not succeed, so same answer. We should not waste time here. Second model వచ్చేసరికి besides, not only but also, లేదా neither nor, పరిస్థితిని బట్టి వస్తుంది. as well as besides. beside అంటే బి సైడ్, పక్కన ఉండటం, బై ది సైడ్. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, ఇక్కడ మీరు చేర్చుకోవాలి ఇన్ అడిషన్ టు, దాంతో పాటుగా అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. బిసైడ్స్ రాబింగ్ ద చైల్డ్, ఆ పిల్లవాడిని దోచుకోవడంతో పాటుగా హీ కిల్డ్ హర్, బిడ్డని చంపేశాడు. రాబింగ్ ఉంది కదా అని చెప్పి వర్బ్ అనుకోకండి. హీ రాబ్డ్, హీ వాజ్ రాబింగ్ అంటేనే అది వర్బ్ అవుతుంది. కాబట్టి ఇది ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ని మనం క్లాజ్గా మార్చాలి. కిల్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హియర్ని సబ్జెక్ట్ తీసుకొని పాటుగా అన్నాడు కాబట్టి నాట్ ఓన్లీ, హీ నాట్ ఓన్లీ రాబ్డ్ ద చైల్డ్ బట్ ఆల్సో కిల్ ఇట్. దోచుకోవటమే కాదు, చంపేశాడు కూడా. దోచుకున్నాడు, చంపాడు, రెండు ఎలా కలిపాము? నాట్ ఓన్లీ బట్ దీంతో పాటుగా అలా కూడా చేశాడు అని చెప్పుకున్నాం. హీ రాబ్డ్ ద చైల్డ్ యాజ్ వెల్ యాజ్ కిల్డ్ హర్, చంపను చంపాడు, దోచుకున్నాడు, చంపను చంపాడు. ఇది కాంప్లెక్స్. ఇంకోటి చూద్దాం. బిసైడ్స్ ఎడ్యుకేటెడ్ కాదండి, ఎడ్యుకేటింగ్. బిసైడ్స్ ఎడ్యుకేటింగ్ హిజ్ నెవ్యూ, హీ ఆల్సో సెట్ హిమ్ అప్ ఇన్ బిజినెస్, అంటే ఎస్టాబ్లిష్డ్, అందులో కూడా పెట్టాడు, చదివించడంతో పాటుగా చదివించాడు. సో మనం ఇక్కడ దీన్ని మనం క్లాజ్గా మార్చాలి. హీ, ఇక్కడ ఇది మిక్సప్ అయిందండి. హీ నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ హిజ్ నెఫ్యూ బట్ ఆల్సో సెట్ హిమ్ అప్ ఇన్ బిజినెస్. కాంప్లెక్స్, యాజ్ వెల్ యాజ్ వస్తుంది. హీ ఎడ్యుకేటెడ్ హిజ్ నెఫ్యూ యాజ్ వెల్ యాజ్ సెట్ హిమ్ అప్ ఇన్ బిజినెస్. చదివించాడు, బిజినెస్లోను ఎస్టాబ్లిష్ చేయించాడు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనకి ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చేది ఈ మోడలే. టైం, యాట్రిబ్యూట్స్ ఆఫ్ టైం సంబంధించినది ఇది. ఈ మోడల్ ఎక్కువగా మనకి వస్తుంటుంది అన్నమాట. సో ఇమీడియట్లీ లేదా సూన్ ఆఫ్టర్. ఇమీడియట్లీ ఆర్ సూన్ ఆఫ్టర్ సింపుల్లో నో సూనర్ డాష్ 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 దాన్, దెన్ కాదండి, దెన్, లేదా హార్డ్లీ ఆర్ స్కార్స్లీ డాష్ 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 వెన్. కాంప్లెక్స్ వచ్చేసరికి యాజ్ సూన్ యాజ్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్ వినంగానే హీ రోట్ టు మీ, నాకు రాశాడు, లెటర్ రాశాడు. రోట్ టు మీ పాస్ట్ టెన్స్. ఇది మెయిన్ క్లాజ్. చెప్పాను కదా, మెయిన్ క్లాజ్ 99% మార్చకూడదు, అలాగే ఉండిపోవాలి. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్రేజ్ మీద. ఇమీడియట్లీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్ అంటే వాడు న్యూస్ విన్నాడు. వినంగానే, విన్నంత వెంటనే, కాబట్టి నో సూనర్ డిడ్ హీ హియర్ ద న్యూస్. డిడ్ ప్లస్ V1 అండి, డిడ్ ప్లస్
V1. నో సూనర్ నెగిటివ్ కాబట్టి ఎప్పుడైతే నెగిటివ్ తో స్టార్ట్ అవుతుందో సెంటెన్స్ అప్పుడు వెంటనే మనం వర్బ్ రాయాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఒక సెంటెన్స్ నెగిటివ్ తో స్టార్ట్ అయితే ఇమీడియట్లీ వర్బ్ షుడ్ ఫాలో ఇట్. నో సూనర్ థాన్. వినంగా నాకు రాశాడు. ఇలా విన్నాడు లేదో అలా రాశాడు అంటున్నాను యాక్చువల్గా. యాజ్ సూన్ యాజ్ హీ హర్డ్ ద న్యూస్, వాడు విని వెంటనే హీ రోట్ టు మీ. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ హీ హర్డ్ అన్నారు, పైన హీర్ అన్నారు. చెప్పాను ఆల్రెడీ, డిడ్ ప్లస్ V1 స్ట్రక్చర్ అది. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. హార్డ్లీతో రాస్తే గనక హార్డ్లీ హ్యాడ్ హీ హర్డ్ ద న్యూస్. వెన్ హార్డ్లీ వచ్చినప్పుడు వెన్ హీ రోట్ టు మీ. స్కాట్స్ లైన్ కూడా సేమ్. నో సూనర్తో 90% దానే వాడతాము. హార్డ్లీ స్కాట్స్లీతో 99% వెన్నే వాడతాం. ఒకసారి మిక్సప్ చేస్తారు, కన్ఫ్యూజ్ కాకండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్ సీయింగ్ ద జాయింట్, ఆ రాక్షసుని చూడంగానే ద పీపుల్ ఫ్లడ్ అవే ఇమ్మీడియట్లీ, పారిపోయారు వెంటనే. కాబట్టి టైం కనిపిస్తుంది, ఇమ్మీడియట్గా టైం కనిపిస్తోంది. కాబట్టి నో సూనర్ డిడ్ ద పీపుల్ సీ ద జాయింట్. నో సూనర్ నెగిటివ్తో స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే వర్బ్ రాసాము. డిడ్ వచ్చింది కాబట్టి డిడ్ ప్లస్ V1 రాసాము. ఇక్కడేమో హ్యాడ్ ప్లస్ V3, అది స్ట్రక్చర్ కాబట్టి. నెక్స్ట్ దెన్ దే ఫ్లడ్ అవే, చూసిన దానికంటే వేగంగా వాళ్ళు పారిపోయారు అని అర్థం. యాజ్ సూన్ యాజ్ ద పీపుల్ సా ద జాయింట్, ఇలా చూడగానే అలా పారిపోయారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నో సూనర్తో పాటుగా దెన్ రాయకూడదండి, ధ్యాన్ రాయాలి. డిడ్ ప్లస్ V1 రాయాలి. ఒకసారి నో సూనర్ హ్యాడ్ ఇదే సీన్ అని కూడా రాసేస్తుంటారు, తప్పేమి కాదు. కానీ గ్రామటికల్గా ఇదే మనకి కరెక్ట్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గాట్ ఇట్. నెక్స్ట్ థర్డ్ మోడల్కి వెళ్దాం. వర్బ్ ప్లస్ ఇంగ్ రావచ్చు, లేదా హ్యావింగ్ ప్లస్ V3, ప్లస్ హ్యావింగ్ ప్లస్ V3. దీన్ని సపరేట్ మోడల్గా రాసుకోవచ్చు, ఇక్కడే కలిపి కూడా మనం చెప్పుకోవచ్చు. లేదా ఒకసారి బీయింగ్ కూడా ఇస్తుంటారు. ఇవన్నీ ఒకటే మోడల్ కింద మనం చెప్పుకోవచ్చు అండి. ఇలా వచ్చినప్పుడు అండ్ రావచ్చు, అండ్ సో రావచ్చు, కాంటెక్స్ట్ బట్టి మారుతుంది. కిందకి తీసుకొస్తాను. యా, రన్నింగ్ ఎట్ టాప్ స్పీడ్ హీ గాట్ అవుట్ ఆఫ్ బ్రెత్. వాడు ఊపిరి కష్టంగా అయిపోయిందని గెస్ వచ్చింది, వాడికి బాగా అలుపు వచ్చింది అర్థం. హీ గాట్ మెయిన్ క్లాస్, ఒకే ఒక క్లాస్ ఉంది ఇక్కడ యాక్చువల్గా. రన్నింగ్ అట్ టాప్ స్పీడ్ ఇది వర్బ్ కాదు, ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు రన్నింగ్ వర్బ్ అవుతుంది? హీ వాజ్ రన్నింగ్, ఐఎమ్ రన్నింగ్, దే ఆర్ రన్నింగ్ అన్నప్పుడే వర్బ్ అవుతుంది. అది బీ ఫామ్ లేదు కాబట్టి రన్నింగ్ అట్ టాప్ స్పీడ్, వేగంగా పరిగెత్తడంతో వాడికి అలుపు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం క్లాజుగా మార్చాలి. ఎంత ఈజీగా మార్చచ్చు? హీ ర్యాన్ ఎట్ టాప్ స్పీడ్. ఇలా ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు దాన్ని వీడియో V3 రాసుకున్న పరిస్థితి బట్టి వెరీ సింపుల్. ఫైండింగ్ వస్తే ఫౌండ్, సీయింగ్ వస్తే సా, ఫీలింగ్ వస్తే ఫెల్ట్, మార్చుకునేస్తాం. V2లోకి V3లోకి మార్చుకునేస్తాం, ఫస్ట్లోకి మార్చుకోవాలి దాన్ని. హీ ర్యాన్ ఎట్ టాప్ స్పీడ్ అండ్ గాట్ అవుట్ ఆఫ్ బ్రెత్. అండ్ రాయొచ్చు, అండ్ సో రాయొచ్చు, కొత్త సో కూడా రాయొచ్చు. అందువలనే హెన్స్ కూడా రాసుకోవచ్చు. అలా మారుతుంది పరిస్థితిని బట్టి. వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 10 minutes. ఇంకోటి చూద్దాం. ఫైండింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫికల్టీ, అతను కష్టంలో ఉన్నాడు గుర్తించడంతో హీ వెంట్ టు హిస్ ఫ్రెండ్ ఫర్ హెల్ప్, తన స్నేహితుని సహాయం కోరాడు. కాబట్టి దీన్ని మనం క్లాజ్గా మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫికల్టీ అండ్, లేదా అండ్ సో, లేదా సో ఆర్ దేర్ ఫోర్, ఎలాగైనా రాసుకోవచ్చు. వెన్ హీ ఫినిష్డ్ హిజ్, ఇక్కడ వెన్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫికల్టీ, ఎప్పుడైతే వాడు ప్రమాదంలో ఉన్నాను గుర్తించాడో, కామా తీసారండి ఇక్కడ. హీ వెంట్ టు హిస్ ఫ్రెండ్ ఫర్ హెల్ప్, ఇక్కడ మిక్సప్ అయ్యింది, డోంట్ మైండ్. ఇంకొక చూసి నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఆన్ సీయింగ్ ఎ స్నేక్ హీ ర్యాన్ అవే, పాము చూడగా పారిపోయాడు. హీ సా ద స్నేక్ అండ్, లేదా అండ్ సో, లేదా సో, హీ ర్యాన్ అవే. వెన్ హీ సా ద స్నేక్
ఎప్పుడైతే పామును చూసాడో అప్పుడు పారిపోయాడు. మీకు డౌట్ రావచ్చు, ఇందాక ఆన్ సీయింగ్ ద జైంట్ దే ఫ్లడ్ అని అక్కడ ఇమ్మీడియట్లీ అని వాడారు, టైం సూచించేదాన్ని విచ్ డినోట్స్ టైం వాడారు కాబట్టి అక్కడ మనం అక్కడికి వెళ్ళాలి. బీయింగ్ అన్న ఆల్రెడీ చెప్పాను, కాకపోతే ఇక్కడ మిక్సప్ అయింది, ఇది ఎప్పుడో పాతది కాబట్టి సమ్ మిస్టేక్స్. బీయింగ్ మీద ఒకటి చూద్దాం. బీయింగ్ పూర్ పేదవాడు కాబట్టి ది ఆఫ్టెన్ సఫర్డ్ గ్రేట్ హార్డ్షిప్, చాలా కష్టపడాల్సి వచ్చింది. సఫర్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి బీయింగ్ పూర్ అనే దాన్ని మనం క్లాజ్ గా మార్చాలి. సబ్జెక్ట్ దేనే, దేవర్ పూర్, దేవర్ పూర్ వాళ్ళు పేదవారు, అండ్ సో అందువలన దే ఆఫ్టెన్ సఫర్డ్ గ్రేట్ హార్డ్షిప్ కష్టాలు పడాల్సి వచ్చింది, వచ్చింది కదా పడ్డారు. సిన్స్ లేదా యాజ్ రెండు ఒకటే. సిన్స్ దేవర్ పూర్ వాళ్ళు పేదవారు కాబట్టి దే ఆఫ్టెన్ సఫర్డ్ గ్రేట్ హార్డ్షిప్. ఇక్కడ ఎందుకు మిక్సప్ అయింది ఇది, ఓయింగ్ టు అనేది, సరే ఇది ఒక మోడల్ అండి. ఓయింగ్ టు లేదా ఆన్ అకౌంట్ ఆఫ్ ఒకటి అంటే ఆ కారణంగా లేదా అందుచే అనే అర్థం. ఇక్కడ అన్సో లేదా సో వస్తుంది. కాంప్లెక్స్ లో యాజ్ ఆర్ సిన్స్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఓయింగ్ టు హిజ్ ఇల్నెస్ అతని అనారోగ్య కారణంగా హీ కుడ్ నాట్ గో టు స్కూల్, స్కూల్కి వెళ్ళలేకపోయాడు. కుడ్ నాట్ పాస్ట్ కనిపిస్తోంది. ఇప్పుడు ఓయింగ్ టు హిజ్ ఇల్నెస్ అనేది క్లాజ్ గా మార్చాలి. అప్పుడు ఏం చేస్తాం, హీ వాజ్ ఇల్ అని రాయొచ్చు లేదా హీ హ్యాడ్ ఇల్నెస్ అని కూడా రాయొచ్చు. కాబట్టి ఇది బెటర్ మనకి, హీ వాజ్ ఇల్ అనేది మనకి బెటర్. హీ వాజ్ ఇల్ అండ్ అవసరం లేదు, దేర్ ఫోర్ రాయొచ్చు లేదా అండ్ సో రాయొచ్చు, అది మీ ఇష్టం. దేర్ ఫోర్ హీ కుడ్ నాట్ గో టు స్కూల్, యాజ్ హీ వాజ్ ఇల్ హీ కుడ్ నాట్ గో టు స్కూల్. ఇంకొకటి చూద్దాం ఈ మోడల్లోనే. ఈ క్లాస్ వినంగానే మీరు ఈ నోట్స్ రిఫర్ చేసి నేను చెప్పిన పాయింట్స్ గుర్తు పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయాలి. ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ నెగ్లిజెన్స్ అతని నిర్లక్ష్య కారణంగా హీ వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ది జాబ్, వాజ్ సస్పెండెడ్ పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ కదా మనకి. కాబట్టి హీ వాజ్ నెగ్లిజెంట్ పాస్ట్ టెన్స్ కాబట్టి హీ వాజ్ నెగ్లిజెంట్ అతను నిర్లక్ష్యంగా ఉన్నాడు, అండ్ సో అందువలన సస్పెండ్ చేయబడ్డాడు. యాజ్ హీ వాజ్ నెగ్లిజెంట్ అతను నిర్లక్ష్యంగా ఉండటంతో సస్పెండ్ చేయబడ్డాడు. నెక్స్ట్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ లేదా ఇన్ కేస్ ఆఫ్, అంటే ఆ పక్షాన ఒకవేళ ఇలా గనక అయితే అన్నది అర్థం. ఆ పక్షాన అటువంటి కండిషన్లో అటువంటి సమయంలో మనం అలా తీసుకోవాలి దాన్ని. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సచ్ ఎ థింగ్ హ్యాపెనింగ్, ఒకవేళ అలాంటి పనే కనుక జరిగితే ఐ షుడ్ టేక్ లాంగ్ లీవ్, నేను లాంగ్ లీవ్ తీసుకోవాలి. అప్పుడు ఏమంటాం, ఇఫ్ వాడుకోవచ్చు. కాంపౌండ్ లో వచ్చేసి లెట్ సచ్ ఎ థింగ్ హ్యాపెన్, అలా జరగని, అండ్ దెన్ ఐ షుడ్ టేక్ ఏ లాంగ్ లీవ్. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, ఇంక ఇది చెప్తాను. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఇట్స్ అక్కరింగ్ అగైన్, ఇలాగే కనుక మళ్ళా జరిగితే యూ విల్ బి పనిష్డ్, నువ్వు శిక్షించబడతావు. దిస్ మస్ట్ నాట్ అక్కర్ అగైన్, కాబట్టి ఇక్కడ సచ్ థింగ్ మస్ట్ నాట్ హ్యాపెన్ అని వాడుకోవాలి. ఇలా జరగకూడదు లేదా నువ్వు శిక్షించబడతావు. మై బ్యాడ్, నేను ఫైల్ సరిగ్గా చూసుకోలేదు. ఇంకోటి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ నాట్ పేయింగ్ ద బిల్, బిల్లు కనుక కట్టకుంటే యూ విల్ రిటర్న్ ద గూడ్స్, నువ్వు తిరిగి వస్తువు తిరిగి ఇచ్చేయాలి. కట్టకుంటే అప్పుడు ఏం చేయాలి, నువ్వు కట్టాలి లేదా తిరిగి ఇచ్చేయాలి. యూ మస్ట్ పే ద బిల్, నువ్వు కట్టి తీరాలి. ఆర్ ద గూడ్స్ విల్ బి రిటర్న్, లేదా వెనక్కి ఇచ్చేయాలి. ఇఫ్ యూ డోంట్ పే ద బిల్, నువ్వు కనుక బిల్ చెల్లించకుంటే, ఇది కండిషన్ కిందకి వస్తుంది. అది ఈ మోడల్ కండిషన్. ద గూడ్స్ విల్ బి రిటర్న్, వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా టు వెరీ అండ్ సో దట్,
ద టీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్. ఒక టూ పక్కన టూ చేరినప్పుడు నెగిటివ్ అర్థం వస్తుంది మనకి. ఈ టీ తాగలేనంత వేడిగా ఉన్నది అనేది సింపుల్ సెంటెన్స్ ఒకటే ఉంది మనకి. ఇప్పుడు కాంపౌండ్ లోకి ఎలా మార్చుకోవాలి? వెరీ డాష్ 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 అండ్ సో కాంప్లెక్స్ సో డాష్ 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 దట్. సో దట్ కలిపి వాడకూడదు, కలిపి వాడితే పర్పస్ అవుతుంది. ఇప్పుడు ఎలా మార్చాలి? ద టీ ఈజ్ వెరీ హాట్. ఆ టీ చాలా వేడిగా ఉంది. అండ్ సో అందువలన ఇట్ కాంట్ బి డ్రంక్, దాన్ని అది తాగలేము, లేదా వీ కెనాట్ డ్రింక్ అని కూడా రాయొచ్చు. ఎలాగని రాయొచ్చు? ఇట్ కాంట్ బి డ్రంక్ రాయొచ్చు, వీ కెనాట్ డ్రింక్ ఇట్ అని కూడా రాయొచ్చు. కాంప్లెక్స్ ద టీ ఈజ్ సో హాట్, ఎంత వేడిగా ఉందంటే దట్ ఇట్ కాంట్ బి డ్రంక్, తాగలేనంతగా. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాజ్ టూ డల్ టు అండర్స్టాండ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈజ్ వచ్చింది కాబట్టి మనం కెనాట్ వాడుతున్నాం, కానీ పాస్ట్ టెన్స్ వస్తే కుడ్ నాట్ వాడాలి, అది గుర్తుపెట్టుకోండి. హీ వాజ్ టూ డల్ టు అండర్స్టాండ్, వాజ్ పాస్ట్ టెన్స్ కదా, అర్థం చేసుకోలేనంత మందబుద్ధిగా ఉండెను. అప్పుడు మనం ఏం చేయాలి? వెరీ అండ్ సో వాడాలి కదా. హీ వాజ్ వెరీ డల్, చాలా మందబుద్ధిగా ఉన్నాడు. అండ్ సో అందువలన హీ కుడ్ నాట్ అండర్స్టాండ్, అర్థం చేసుకోలేకపోయాడు. కాంప్లెక్స్ హీ వాజ్ సో డల్, ఎంత మందబుద్ధితో ఉన్నాడంటే దట్ హీ కుడ్ నాట్ అండర్స్టాండ్, అర్థం చేసుకోలేనంతగా. ఇది టు వెరీ అండ్ సో డాష్ 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 దట్. ఇది మళ్ళీ రిపీట్ అయ్యిందండి. మనం మొత్తంగా చూస్తే ఈ మోడల్స్ ఆల్మోస్ట్ ఆల్ మోడల్స్ మనం కవర్ చేసాము. లెట్ మీ రివైజ్, ఒకసారి ఆ మోడల్స్ చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ మోడల్స్ అండి మనకు వచ్చేటివి. వీటిని బాగా గుర్తుపెట్టుకుంటే మిగతా ఈజీగా మనం చేయొచ్చు. దీని మీద మళ్ళీ ఒక క్లాస్ చెప్పుకుందాం. డెఫినెట్ గా కొన్ని డౌట్స్ ఉంటాయి మీకు. ఎప్పుడైతే మీరు ఫ్రేజ్ ని క్లాజ్ గా మార్చగలరో అప్పుడు మాత్రమే దీన్ని మీరు రాయగలరు. మీరు ఏం చేయాలంటే ఈ టేబుల్ బట్టి పట్టేయాలి. మీరు మోడల్ ఫస్ట్ సీక్వెన్స్ ఎలా ఉన్నా పర్లా, కానీ మీకు ఇన్ కేస్ ఆఫ్ అనగా వెంటనే మస్ట్ డాష్ డాష్ ఇక్కడ మస్ట్ పెట్టుకోండి, మస్ట్ నాట్ డాష్ పెట్టుకోండి, ఇలా రాసుకోండి. బిసైడ్స్ అనగానే మిగిలిన రెండు చెప్పాలి. బిసైడ్స్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో నైదర్ నార్ యాజ్ వెల్ యాజ్ అని చెప్పేయాలి మీరు. బిసైడ్స్ వల్ల కొంచెం ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ చేసుకుందాం. సరే, నౌ యు ఆర్ ఓపెన్ టు డిస్కషన్. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని, మీరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మనకి 1 minute టైం ఏమి ఉందండి. ఫీడ్బ్యాక్. Less than 1 minute we are left with. Yes, good number, almost 20 plus members జాయిన్ అయ్యారు. గుడ్. లేట్ నైట్ అయినా కూడా ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. నేర్చుకోవాలి, కష్టపడాలి అన్నారు. యూ షుడ్ కీప్ దట్. లైక్ దిస్. ఇట్లా సిన్సియర్ గా కష్టపడుతున్నారు కాబట్టి నేను కూడా మీకోసం ఈ టైం అయినా కూడా చెప్తున్నాను. ఐ హ్యావ్ నో వరీ అట్ ఆల్. మీరు నేర్చుకుంటారంటే గ్రామర్లో ఏ టాపిక్ అని మీకు చెప్తాను, కానీ చెప్పింది వృధా పోకుండా మీరు కష్టపడండి. విని నోట్స్ తీసుకొని మీరు సొంతంగా నోట్స్ రాసుకోవాలి. విని వదిలేయడం కాదు, మీరు సొంతంగా నోట్స్ రాసుకొని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. ట్రై టు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు గుర్తుంటుందండి. ఎప్పుడు కూడా చదివితే గుర్తుండదు, మీకు రాదు. నేర్చుకున్న టాపిక్ని ఎవరికన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే